ఎలివేషన్ ఇస్తున్నారు డల్లాస్పురంకి. డల్లాస్పురంలో నువ్వు ఇండియన్ అయితే అన్ని దొరుకుతాయి. నాకు గుర్తుందిరా బకెట్ చికెన్ తినేవాడే. అబ్బో ఒక్కడిగాని లేడు కదా మామ. యుఎస్ఏకి వచ్చేసాం అండ్ హరిమామ ఇంట్లో స్టే చేయడం జరిగింది. మొదటి రోజే టైంకి నిద్రపోయి టైంకి లేసాను కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది. పదండి ఎక్కడ ఉంటున్నాను నేను చూపిస్తాను. గుర్తుంటే మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెచ్చాము ఢిల్లీ నుంచి, అది ఇదే. హాయ్ శ్రీత, గుడ్ మార్నింగ్. మామా, అత్త, తిరుపతి లడ్డు. ఓకే లెట్స్ స్టార్ట్ టాకింగ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హరిమామ వాళ్ళ చిన్న కూతురు చూడ్డానికి క్యూట్ గా ఇన్నోసెంట్ గా ఉంటుంది, బట్ మోసపోకండి. సో ఇప్పుడు మేము కృతిని తన స్కూల్ కి వదలబోతున్నాము. నేను ఫస్ట్ టైం ఈ యుఎస్ లో స్కూల్స్ ఎలా ఉంటాయని కానీ చూడాలనేసి వెళ్తున్నాం ఇప్పుడు అందరం. మన ఇండియాలో లాగా స్కూల్స్ మన ఇష్టం ప్రకారంగా ఎక్కడ కావాలంటే ఎంత దూరం కావాలంటే అంత దూరం స్కూల్లో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు కదా. ఇక్కడ యుఎస్ఏలో అలా కాదు. ఏ జోన్ లో ఎవరెవరు అక్కడ ఉంటున్నారో అదే జోన్ లో ఒక స్కూల్ ఉంటుంది. అందరు అదే స్కూల్ కి వెళ్తారు, ఆ జోన్ వాళ్ళందరూ. సో అదే చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ డ్రైవ్ కృతి స్కూల్ కి. మీరు ఎక్కడున్నా కూడా మీ స్కూల్ అనేది 5-10 మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అనమాట. అందరు కార్ లో వస్తారు కాబట్టి సిస్టమేటిక్ గా అందరు లైన్ వైజ్ దిగుతారు కాబట్టి వీళ్ళందరూ ఇక్కడ టీచర్స్, పోలీస్ గాని ఉంటారు అండ్ పిల్లలు అందరూ వాలంటీరీగా సో వాళ్ళని వెల్కమ్ చేస్తూ స్కూల్ కి పంపిస్తారు అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది స్టార్ట్ ఆఫ్ ది డే కాబట్టి మంచి వైబ్ తో కింద దిగుతారు పిల్లలు. రావాలనిపిస్తుంది స్కూల్ కి అసలు. ఓకే కృతి, హ్యావ్ ఫన్. హ్యావ్ ఎ గుడ్ డే నానా. అర్జున్ ఎంత పిల్లిన ఎలక్ట్ అవుతుంది పాపం. రే ఎందుకురా, ఏం చేస్తావురా వీడియోలన్నీ? అది మాత్రం నేను కానీ బిలీవ్ చేస్తాము. లైఫ్ ఎంజాయ్ అంటే టేస్ట్ బడ్స్ కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి లైఫ్ లో. సో కృతిని స్కూల్ వదిలేసిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ మీద పడ్డాము. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ ఏమున్నాయనేసి బయట తిరుగుతూ ఉంటే సో మామ సజెస్ట్ చేశారు చౌరాస్తా అనే ఒక ప్లేస్ ఉంది, అక్కడ పోయి తిందాం అనేసి. బాగా ఫేమస్ అంటే ఇక్కడ, అందుకని నేను కానీ ఆ పదండి అన్నాం. అండ్ ఇక్కడ సైడ్ లో టెస్లా ఉంది కదా, ఇది నేను ఫస్ట్ టైం చూడడం టెస్లా. ఓ ఇక్కడ వీడియోలో కనిపించట్లేదు కానీ చౌరాస్తా అని కనిపిస్తున్నాడా, మంచిగా ఫ్లాష్ అవుతుంది. మామ వస్తున్నారు అండ్ నేను నా కోసం పొంగల్ ఆర్డర్ చేసుకున్న, మామ వడ సాంబార్ తీసుకున్నారు. థ్యాంక్ యూ మామ. పద్ధతికి ప్రాణం ఇచ్చేలాగా. చౌరస్తా బాగుంది చూడ్డానికి. అటువైపు అంతా రెడీమేడ్ ప్యాకెట్లు అవన్నీ ఉన్నాయి, గ్రోసరీస్ అవన్నీ. లెట్స్ ఈట్. నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. పొంగల్, సాంబార్, వడ అంతా ఇండియా లాగే చేశారు. దీని తర్వాత ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మేము ఇండియా బజార్ అనే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్లు అండ్ ఎవ్రీథింగ్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ మేము అన్ని ఐటమ్ వాల్యూస్ ఎలా ఉంటాయి అండ్ ఎంత ప్రైసింగ్ దేని అనేసి కనుక్కోవడానికి అట్లా వచ్చాను బయటికి. దీనిలో అసలు నీళ్ళే లేదు. యుటెన్సిల్స్ నుంచి తీసుకొని బాస్మతి రైస్ వరకు అన్ని దొరుకుతున్నాయి అనమాట. అలా ఇండియా స్క్వేర్ నుంచి డేసీ డిస్ట్రిక్ట్ అనే ఒక ప్లేస్ కి వెళ్ళాము. ఇక్కడ చూసినా కూడా మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంది. ఒక క్విక్ హాప్ ఓవర్ కోసం వచ్చేసి ఇక్కడ తినేసి మళ్ళీ బయలుదేరొచ్చు అన్నట్టు ఉండింది. నేను చూస్తే ఫస్ట్ షాక్ ఏంటంటే, ఏందబ్బా ఇండియా స్క్వేర్ అన్నా దేశీ డిస్ట్రిక్ట్ అన్నా అసలు అమెరికన్సే కనిపించట్లేదు ఇక్కడ ఎవ్వరు, అందరు ఇండియన్సే కనిపిస్తున్నారు నాకు. అసలు యూఎస్ఏ వచ్చినట్టే లేదు అసలు. ఓ నేను అటువైపు నుంచి ఎక్కాలి కదా, యాజ్ యూజువల్ మర్చిపోయా. అరే నా క్లోజ్ లో పెట్టి నువ్వు అది వీడియో రికార్డ్ చేస్తే ఇంకేం లేదు, వ్యూస్ కాదు కదా, బ్లాక్ చేస్తారు. ఇప్పుడు మేము డిన్నర్ కి బయలుదేరబోతున్నాము. ఆ కార్ తీస్తున్నాం. నేను మామ విగ్రెస్గా ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఎక్కడ పోవాలా, మెక్సికన్ తినాలా, జాపనీస్ తినాలా, కొరియన్ తినాలా అనేసి. ఓకే ఇప్పుడు సో వెతకడానికి ట్రై చేస్తున్నాము. ఫస్ట్ డే ఇన్ డాలస్. ఫుల్ టైర్డ్గా ఉన్నాను, జెట్ ల్యాగ్ అని కొడుతుంది. ఈరోజు పోయి నిద్రపోవాలి టైంకి అండ్ రేపు మళ్ళీ లెగిస్తే సెట్ అయిపోతుందని నా కోరిక, ఆశ. ఏమని చెప్పారు?
అంతే ప్రణాళిక. ప్రణాళిక. ఇప్పుడు టైం అయితే ఉంది 9 o'clock అరౌండ్, అండ్ ఇంకా సన్సెట్ అవ్వలేదు కంప్లీట్గా. బా క్వైట్ న్యూ ఎక్స్పీరియన్స్ అబ్బా. అంటే ఇక్కడ మేము ఇప్పుడు తినేసి వచ్చాము. దీని పేరేంటి, టెండర్ స్మోక్ హౌస్. ఆల్ డన్ అండ్ డస్టెడ్. నైట్ 10:30 కల్లా పడకేసామన్నమాట. ఫస్ట్ డే డన్. బాయ్.